నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే ఉత్కంఠ. వెండి తెరపై దళపతిగా వెలిగిపోయిన విజయ్ ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టారు. కానీ ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే చరిత్ర పునరావృతం కాబోతోందా? 43 ఏళ్ల క్రితం తెలుగు గడ్డపై ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం నేడు తమిళ గడ్డపై విజయ్ రూపంలో కనిపిస్తోందా? అసలు విజయ్ మరో ఎన్టీఆర్ కాబోతున్నారా? రాజకీయాల్లోకి రావటం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత నిలబడటం మరో ఎత్తు. ఇప్పుడు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేవుణ్ణి నమ్మని ద్రావిడ సిద్ధాంతాల కోటలో ఒక నటుడు రాజకీయ పార్టీ పెట్టి గెలవటం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దేవుణ్ణి నమ్మని పార్టీలను ఓడించిన విజయ్ స్వయంగా జ్యోతిష్యాన్ని నమ్ముకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పార్టీ పెట్టిన కొత్తలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక జ్యోతిష్కుడిని ఏకంగా ఓఎస్టీగా నియమించారు. నాయకులకు వ్యక్తిగత నమ్మకాలు ఉండొచ్చు, కానీ అవి పాలన మీద ప్రభావం చూపితేనే అసలు సమస్య మొదలవుతుంది. అయితే తప్పు తెలుసుకొని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఒక ముద్ర మాత్రం పడిపోయింది. షూటింగ్ లో సూటు బూటు వేసి స్టైలిష్ గా కనిపించే విజయ్ తెర వెనుక గ్రహాల చుట్టూ తిరుగుతారని ఎవరు ఊహించలేదు. కానీ కియోసాకి చెప్పినట్లు పరిష్కారాల కోసం వెతకాల్సింది పోయి గ్రహ గతుల కోసం వెతకటం ఏంటని తమిళ తంబీలు చర్చించుకుంటున్నారు. చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్టీఆర్ కు విజయ్ మధ్య భయంకరమైన పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరికీ పాలన అనుభవం లేదు, వారిద్దరికీ రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. కానీ ఇద్దరిలోనూ ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషనే ప్రజల్లోకి వెళ్ళింది. సామాన్యులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో నడిచారు. కానీ ఎన్టీఆర్ కు ఉన్న అదృష్టం విజయ్ కి ఆదిలోనే హంసపాదులా మారిందా? ఎన్టీఆర్ కు భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి బల నిరూపణ సమస్య రాలేదు. కానీ విజయ్ కు 108 సీట్లు వచ్చినా ఆయన 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒక సీటు పోయింది. ఒక ఎమ్మెల్యేకు ఓటు హక్కు లేదు. దీంతో బలం 106కి పడిపోయింది. అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో ప్రస్తుతం గట్టెక్కినా ఇది ఎంతకాలం? రాజకీయాల్లో ఏ షరతులు లేకుండా ఎవరూ మద్దతు ఇవ్వరు. డిఎంకే ఆరోపణల ప్రకారం విజయ్ ఎమ్మెల్యేలను కొన్నారా, లేక దీని వెనుక బీజేపీ హస్తముందా? ఈ రహస్యాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి విచిత్రమైన నమ్మకాలు ఉండేవి. కర్నూలు జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి అనే జ్యోతిష్కుణ్ణి ఎన్టీఆర్ తన వ్యక్తిగత సలహాదారుగా పెట్టుకోవడమే కాదు, ఆయనకు టికెట్ ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అంతేకాదు కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాలలు, చెవికి రింగు, ఇలా ఎన్టీఆర్ ఒక ఆధ్యాత్మిక వేషధరణలో ఉండేవారు. గండిపేటలో క్షుద్ర పూజలు, చీర కట్టుకుంటున్నారని అప్పట్లో వచ్చిన పుకార్లు సామాన్యమైనవి కావు. ఇప్పుడు విజయ్ చుట్టూ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సలహాదారులు ఉన్నారని వార్తలు రావటం చూస్తుంటే చరిత్ర మళ్లీ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. తాను తప్పు చేయను, డబ్బు తినను అని ఎన్టీఆర్ ఎలాగైతే నినదించారో విజయ్ కూడా అదే మాట మీద ఉన్నారు. ఎన్టీఆర్ మీద వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి మరకలు లేవు, కానీ ఆయన కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం మేత మొదలు పెట్టారు. ఇది భరించలేక ఎన్టీఆర్ స్వయంగా నాటకీయంగా ఒక అవినీతి మంత్రిని పట్టుకొని ఏకంగా కేబినెట్ రద్దు చేశారు. ఇప్పుడు విజయ్ లో కూడా సామాన్యులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళు అధికార దాహంతో అవినీతికి పాల్పడితే విజయ్ వారిని ఎలా కంట్రోల్ చేస్తారు? సామాన్యులను గెలిపించడం గొప్పే, కానీ వారిని నీతిమంతులుగా ఉంచడం విజయ్ కి ఒక పెద్ద సవాల్. ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ₹2 బియ్యం, మధ్యాహ్న భోజనం అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్కీములే. కానీ హోటల్లో జనతా సెక్షన్ అనే నిర్ణయం పెద్ద ఫెయిల్యూర్ అయింది. పేదల కోసం తక్కువ ధరకే ఇడ్లీ, వడలు అందించాలని ఎన్టీఆర్ ఆదేశిస్తే హోటల్ యజమానులు ఇడ్లీలకు బదులు గుండ్రాళ్లు వడ్డించారు. పేదవాడు వాటిని తినలేక హాహాకారాలు చేశారు. దీని నుంచి విజయ్ నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: ఉద్దేశం మంచిదైనా ఆచరణలో లోపాలు ఉంటే ప్రజలు క్షమించరు. సూటు బూటు వేసుకున్న విజయ్ కి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు అర్థమవుతున్నాయా, లేక సలహాదారులు చెప్పినట్లే నడుచుకుంటున్నారా? తంబీలు ఒక మాట మాత్రం గట్టిగా చెబుతున్నారు: విజయ్, నువ్వు ఆధునికుడివి అనుకున్నాం, కానీ గ్రహాల చుట్టూ తిరుగుతున్నావు. రాజకీయాల్లో అసలైన శని గ్రహాలు నీ చుట్టూ ఉన్న నాయకులే. దళపతి ఎన్టీఆర్ లా అమాయకంగా ఉంటే మాత్రం మునిగిపోతావు. ఆయన లాంటి ప్రపంచం సృష్టించాలంటే ఎమోషన్ ఒక్కటే సరిపోదు, అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ కూడా ఉండాలి. 43 ఏళ్ల తర్వాత ఒక నటుడు మళ్లీ ఇలాంటి సంచలనం సృష్టిస్తుంటే అది ఎన్టీఆర్ లాంటి చరిత్రగా మిగులుతుందా, లేక రాజకీయ చదరంగంలో ఒక పావుగా మిగిలిపోతుందా? త్వరలోనే సమాధానం చెబుతుంది.